వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పరకాల భూపాలపల్లి హైవే పైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి ఆర్టీఓ కార్యాలయం ముందు ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. లారీలను చెక్ చేస్తున్నటువంటి క్రమంలో ఆర్టీఓ వెంకన్నపై నుండి లారీ దూసుకు వెళ్లింది. స్పాట్ లోనే మృతి చెందారు ఆర్టీఓ వెంకన్న. గత 15 రోజుల క్రితమే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు ఆర్టీఓ. అయితే డిటిఓ మృతి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సహాయాలకు పూర్తి స్థాయిలో కూడా సహకారం అందిస్తామంటూ కూడా హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలం చెల్పూరు శివార్లో సోమవారం ఒక విషాదకరమైనటువంటి ఘటనే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. రవాణా శాఖ ఆఫీసు ముందు జిల్లా రవాణా అధికారి డిటిఓ వెంకన్న వాహనాలను తనిఖీ చేస్తున్నటువంటి క్రమాన్ని మనం గమనించాలి. ప్రధానంగా 1 by 1 వస్తున్నటువంటి వెహికల్స్ తనిఖీ చేయడం, క్షుణ్ణంగా పరిశీలించడం, ఆ వెహికల్స్ కి సంబంధించినటువంటి తనిఖీల అనంతరం వాటిని పంపించేటువంటి ప్రక్రియ చేపట్టారు. కానీ వేగంగా వెనక నుంచి దూసుకొస్తున్నటువంటి బొగ్గు లోడుతో వెళ్తున్నటువంటి ఒక లారీ అదుపు తప్పి వెంకన్న పైకి దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో వెంకన్న తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం, వెంకన్న మృతదేహాన్ని తీసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. మరోవైపు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటన పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మృతి పైన తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూనే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ కూడా హామీనిచ్చారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటన పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ ఘటన పైన వారి కుటుంబ సభ్యులు కూడా సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ విషాదకరమైనటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. డిటిఓ పై నుంచి ఒక బొగ్గు లోడ్తో వెళ్తున్నటువంటి లారీ అతి వేగంగా వచ్చి ఢీకొన్నటువంటి పరిస్థితి. ఆయన వెంకన్న పై నుండి వెళ్లడం పైన కొంతవరకు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమైనటువంటి వ్యక్తి, ప్రతి అంశాన్ని పారదర్శకంగా నిర్వహించేటువంటి వ్యక్తి, ఒక గెస్టెడ్ ఉద్యోగి పై నుంచి ఇంత నిర్లక్ష్య పూరితంగా ఇలాంటి వాహనం నడపడం లేదా అదుపు తప్పి ఆ వాహనం ఒక్కసారిగా దూసుకు వెళ్ళినటువంటి పైన ఒక కీలకమైనటువంటి అధికారిని కోల్పోయాం అనేది మాత్రం రవాణా శాఖ ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి విజువల్స్ పరకాల నుంచి భూపాలపల్లి హైవే పై వెళ్తున్నటువంటి విజువల్స్. ఆ ప్రాంతంలోనే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లికి 15 రోజుల క్రితమే ఆయన బదిలీ అయి వచ్చారు. ఆర్టీఓ కార్యాలయం ముందు కూడా ఇసుక లారీ సృష్టించినటువంటి బీభత్సంలో ఒక కీలకమైనటువంటి అధికారిని తెలంగాణ సర్కార్ కోల్పోయింది. లారీలను చెక్ చేస్తున్నటువంటి క్రమంలో ఆర్టీఓ వెంకన్నపై నుంచి అతి వేగంగా లారీ వచ్చి ఢీకొట్టినటువంటి వైనం మనం చూస్తున్నాం. ఒక్కసారిగా విషాద వాతావరణమై ఆ ప్రాంతంలో కనబడుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే లారీని నడుపుతున్నటువంటి డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన పైన ప్రతిపక్షాలు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణ కూడా చేస్తున్నాయి. తక్షణమే పూర్తి స్థాయిలో విచారణను నిష్పక్షపాతంగా చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు 15 రోజుల క్రితమే ఇక్కడికి బదిలీ పైన రావడం, జిల్లాకు వచ్చిన వెంటనే పదవి బాధ్యతలు నిర్వహించిన అనంతరం పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించేటువంటి క్రమంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం, విధి నిర్వహణలో ఉండగానే మృతి చెందడం జిల్లా అధికార వర్గాలతో పాటుగా రవాణా శాఖ సిబ్బంది కూడా దిగ్భ్రాంతి అవడానికి ఒక ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపైన విచారణను వేగవంతం చేస్తున్నారు. అయితే లారీ అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నా అయితే దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు లారీ డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. లారీకి సంబంధించినటువంటి బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయ్యారా లేదా అదుపు తప్పి ఒక్కసారిగా లారీ వెంకన్నపైకి దూసుకు వెళ్ళిందా అనేటువంటి కోణంలో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. కానీ ఈ ఒక్క ఘటన మాత్రం రవాణా శాఖతో పాటుగా జిల్లా అధికార వర్గాలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతుంది.